నమస్తే, గుడ్ ఆఫ్టర్నూన్. మీ స్వప్న వచ్చేసింది. మరి ఇంకెందుకు ఆలస్యం, షోని స్టార్ట్ చేద్దామా? వెల్కమ్ టు మమ్మీస్ కిచెన్, ప్రేమతో మీ స్వప్న. ఈరోజు మన సెగ్మెంట్ బ్యాక్ ఫ్రమ్ స్కూల్. బ్యాక్ ఫ్రమ్ స్కూల్ సెగ్మెంట్ లో మనం చేస్తున్నాం స్ప్రింగ్ రోల్స్. స్ప్రింగ్ రోల్స్ అంటే ఎవరికి ఇష్టం ఉండదండి, అందరికీ ఇష్టం కదా. అయితే ఎప్పుడు మనం బయట వెళ్ళి తింటూ ఉంటాం కదా, ఇంట్లో కూడా చాలా సింపుల్గా ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే చేసుకోవచ్చు. మరి అది ఎలాగో నేను చేసి చూపిస్తాను, మీరు నోట్ చేసుకోండి. ముందుగా మనకు కావాల్సింది ఒక ఎంటీ బౌల్ తీసుకొని ఇందులో మైదా పిండి, అలాగే మైదా పిండి ఎంత తీసుకున్నామో అందులో సగం కార్న్ఫ్లవర్, కార్న్ఫ్లవర్ తీసుకున్నాం కదా, ఇందులో ఈ పిండికి సరిపడా ఉప్పు వేసి ఒకసారి చక్కగా అంతా కలుపుకున్న తర్వాత ఇందులో మనం ఎగ్ వేస్తున్నాం. ఒకవేళ మొత్తం ప్యూర్ వెజిటేరియన్స్ అయితే ఎగ్ కూడా తినని వాళ్ళు ఎవరైనా ఉంటే ఎగ్ వేసుకోకుండా పర్వాలేదు, కానీ ఎగ్ వేసుకుంటేనే స్ప్రింగ్ రోల్స్కి ఆ షీట్స్, మనం స్ప్రింగ్ రోల్ షీట్స్ ఉంటాయి కదా, అవి చాలా పల్చగా ఇంకా రుచి కూడా చాలా బాగా వస్తుందండి. ఎగ్ లేకుండా కూడా చేసుకోవచ్చు, కానీ ఎగ్ ఉంటేనే స్ప్రింగ్ రోల్స్కి రుచి వస్తుంది. ఎగ్ ఒకసారి పిండిలో మొత్తం కలిసిన తర్వాత ఇందులో కొంచెం మిరియాల పొడి, తర్వాత పాలు, పాలు వేస్తూ చాలా పల్చగా అస్సలు ఉండలు లేకుండా పిండిని చక్కగా కలుపుకోవాలి. ఇంకా మనం పల్చగా చేసుకోవాలి. వాటర్ వేసేసి పిండి కలుపుకున్నాం కదా, ఒక్కసారి చూడండి, చాలా చాలా పల్చగా, ఎక్కడ కూడా ఒక్క ఉండ కూడా లేకుండా పల్చగా కలుపుకున్నాం. చూడండి, ఇలా పల్చగా కలుపుకోవాలి. ఇప్పుడు బ్యాటర్ చేసుకొని పక్కన పెట్టుకున్నాం కదా, మనం కర్రీ చేసుకోవాలి. అయితే ఈ కర్రీని ఎక్కువసేపు కుక్ చేయాల్సిన అవసరం లేదు. స్ప్రింగ్ రోల్లో మధ్యలో అన్ని వెజిటబుల్స్ పెడతాం కదా, ఎక్కువసేపు కుక్ చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ సాటేజ్ చేస్తే సరిపోతుంది. దానికి పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని వేడైన తర్వాత ఫస్ట్ కొంచెం నూనె వేసుకొని ఇందులో కొంచెం కొత్తిమీర, కొంచెం జీరా పొడి, మిక్స్డ్ డ్రై హర్బ్స్, టేస్టింగ్ సాల్ట్, చిల్లీ సాస్, అలాగే రెడ్ చిల్లీ సాస్. ఇప్పుడు ఇందులో కొంచెం క్యారెట్, సన్నగా తరుక్కున్న క్యాబేజీ, గ్రీన్ క్యాప్సికమ్, ఇవన్నీ వేసి ఒక్కసారి జస్ట్ మిక్స్ చేస్తే సరిపోతుంది. లేదంటే ఇందులో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది ఎక్కువసేపు కుక్ చేస్తే. ఈ వెజిటేబుల్స్కి సరిపడా ఉప్పు, ఆల్రెడీ మనం గ్రీన్ చిల్లీ సాస్, రెడ్ చిల్లీ సాస్ వేసుకున్నాం కాబట్టి అందులో ఉప్పు ఉంటుంది, కాబట్టి ఇందులో కొంచెం ఉప్పు వేస్తే సరిపోతుంది. సో ఎక్కువసేపు కుక్ చేయకుండా దీన్ని తీసి పక్కన పెట్టేస్తే ఇది చల్లగా అయ్యే లోపు మనం షీట్స్ తయారు చేసుకుందాం. షీట్స్ తయారు చేసుకునే లోపల కర్రీ చల్లగా అవుతుంది. అదే వేడి పెట్టామనుకోండి వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది, కాబట్టి కర్రీ కాసేపు చల్లగా అవుతే బాగుంటుంది. మరి ఇప్పుడు మనం షీట్స్ చేసుకుందామా? సో ఎప్పుడు కూడా మనం షీట్స్ చేసుకోవడానికి ప్యాన్ మట్టికి వేడిగా ఉండాలి. కింద మనం షీట్స్ వేసుకోవాలి, అందుకని నేను ఫస్ట్ కార్న్ఫ్లవర్ని ఇలా లైట్గా చల్లుకొని పెట్టుకున్నాం, ఎందుకంటే కింద షీట్స్ అడ్డుకుపోకుండా ఉండడానికి. సో ఇప్పుడు ప్యాన్ వేడిగా ఉంది కదా, ఇలా ఒక్కసారి అన్న తర్వాత
అంతే. చూడండి, ఫస్ట్ మనం పిండి తీసుకొని ప్యాన్లో వేసేసి ఒక్కసారి ఇలా తిప్పి మిగిలిన పిండిని మనం గిన్నెలో వేసేసుకోవాలి. అంతే, ఎక్కడా కూడా మనకి బబుల్స్ రావట్లేదు కదా, బుడగలు రాకుండా ఉంటే మనం పిండిని పర్ఫెక్ట్గా కలిపినట్టు. సో మనం ఒక షీట్ కింద వేసుకున్న తర్వాత మళ్ళీ పైన కొంచెం కార్న్ఫ్లవర్ చల్లుకోవాలి, లేదంటే ఒక షీట్కి ఒకటి అంటుకుపోతుంది కాబట్టి పైన కార్న్ఫ్లవర్ చల్లుకోవాలి. పెనం మట్టికి వేడిగా ఉండాలి. సో మళ్ళీ పిండి వేసి మనం ఈ షీట్స్ వేసేటప్పుడు కింద నేను అస్సలు ఆయిల్ వేయట్లేదు, మీరు అది గమనించండి. ఆయిల్ వేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఇందులో గుడ్డు ఉంది కాబట్టి ఆటోమేటిక్గా షీట్స్ బయటకు వచ్చేస్తుంది. సో మళ్ళీ కొంచెం కార్న్ఫ్లవర్ వేద్దాం. ఇలాగే మిగిలిన షీట్స్ అన్ని వేసేసుకోవాలి. ఇక్కడ నేను మన స్ప్రింగ్ రోల్ కి కావాల్సిన షీట్స్ అన్ని రెడీ చేసి పెట్టుకున్నాను. అలాగే కర్రీ కూడా రెడీగా ఉంది కదా. ఒక బౌల్లో కొన్ని నీళ్లు పోసి పెట్టుకున్నాను. ఇప్పుడు మనం చేసుకున్న షీట్ ని ఇలా రివర్స్ లో వేసుకొని చేసి పెట్టుకున్న కర్రీని ఒక స్పూన్ తో ఓన్లీ మధ్యలో వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఫస్ట్ ముందుది మనం ఫోల్డ్ చేసి తర్వాత ఇటు సైడ్ది ఇలా ఫోల్డ్ చేసుకొని మళ్ళీ ఇటు సైడ్ది ఇలా ఫోల్డ్ చేసుకొని టైట్గా ఇలా రోల్ చేసుకున్న తర్వాత చివర్లో కొంచెం నీళ్లు పెట్టేసి రోల్ చేస్తే చక్కగా అంటుకుపోతుంది. చూసారు కదా. మళ్ళీ ఇంకొకటి మిగతాది కూడా అలాగే చేద్దాం. సో అన్ని స్ప్రింగ్ రోల్స్ మనం రెడీగా చేసి పెట్టుకున్నాం కదా. ఇప్పుడు వీటన్నిటిని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. సో ఇప్పుడు మనం వీటిని డీప్ ఫ్రై చేసుకోవాలి. ఒక్కొక్క దాన్ని కాస్త మెల్లిగా ఆయిల్లో వేసుకోవాలి. ఎక్కువసేపు కుక్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే షీట్స్ ఆల్రెడీ కుక్డే, ఇంకా లోపల ఉన్న కర్రీ కూడా మనం ఆల్రెడీ ఫ్రై చేసాం కాబట్టి ఎక్కువసేపు ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. సో ఇప్పుడు మన స్ప్రింగ్ రోల్స్ అన్ని చక్కగా ఫ్రై అయిపోయాయి. వెజిటేరియన్స్ అయితే ఇలా వెజిటేబుల్స్ పెట్టి చేసుకోండి. అదే నాన్ వెజిటేరియన్స్ అయితే మధ్యలో మీరు నాన్ వెజ్ ఏదైనా పెట్టుకోవచ్చు. చికెన్, మటన్, ఎగ్ ఏదైనా పెట్టుకొని మనం స్ప్రింగ్ రోల్స్ చేసుకోవచ్చు. సో ఇప్పుడైతే నేను వెజ్ చూపించాను, మళ్ళీ ఇంకొకసారి నాన్ వెజ్ కూడా చూపిస్తా, ఏం పర్లేదు. సో ఇప్పుడు వేగిన మన స్ప్రింగ్ రోల్స్ని పేపర్ నాప్కిన్ వేసుకున్న ప్లేట్లో వేసేసాం. చూడండి ఎంత బాగున్నాయి, చూస్తుంటే తినేయాలనిపిస్తుంది కదా. కొంచెం చల్లగా అయితే చక్కగా క్రిస్పీగా అవుతాయి. వీటిని ఇలా తిన్నా బాగుంటాయి, లేదా కొంచెం టమాటో కషప్లో ముంచుకొని తిన్నా సూపర్గా ఉంటాయి కదండి. మరి పిల్లలు స్కూల్ నుండి వచ్చే టైంకి ఏదైనా సరే మనం వాళ్ళకి ప్రజెంట్ చేసేటప్పుడు కొంచెం అందంగా పెట్టి ఇస్తాం కదా. వీటిని కూడా అందంగా ప్లేటింగ్ చేసి పిల్లలు స్కూల్ నుండి వచ్చే టైం వరకు టేబుల్ మీద అలా పెట్టేస్తాం అనుకోండి, మనం వాళ్ళని తిను అని అడగకుండానే వాళ్ళే గబగబా తినేస్తారు. సో మరి చక్కగా ప్లేటింగ్ చేద్దామా. సో ఇప్పుడు చూడండి, ఇక్కడ నేను పక్కన టమాటో కెచప్ పెట్టుకున్నాను, అలాగే క్యారెట్తో మంచి గార్నిష్ చేసుకున్నాను. ఇప్పుడు మనం చేసిన క్రిస్పీ స్ప్రింగ్ రోల్స్ని ఇక్కడ పెడదాం. చూడండి ఎంత బాగున్నాయి స్ప్రింగ్ రోల్స్. చూడడానికే కాదండి, తినడానికి కూడా చాలా టేస్టీగా ఉంటాయి. రెసిపీ అయితే నోట్ చేసుకున్నారు కదా. మరి రేపు పిల్లలు స్కూల్ నుండి వచ్చే టైంకి మీరు చేసి పెట్టండి. స్ప్రింగ్ రోల్స్ తయారు చేయు విధానం: ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో మైదా పిండి, కార్న్ఫ్లోర్, ఉప్పు, గుడ్డు, మిరియాల పొడి, పాలు వేసి బ్యాటర్ కలుపుకోవాలి. తర్వాత ఒక ప్యాన్ తీసుకొని అందులో నూనె వేసి కొత్తిమీర, జీలకర్ర పొడి, మిక్స్డ్ డ్రై హర్బ్స్, టేస్టింగ్ సాల్ట్, గ్రీన్ చిల్లీ సాస్, రెడ్ చిల్లీ సాస్, క్యారెట్, క్యాబేజ్, క్యాప్సికమ్, ఉప్పు వేసి వేయించుకోవాలి. తర్వాత మరొక ప్యాన్ వేడి చేసుకొని అందులో మనం కలిపి పెట్టుకున్న బ్యాటర్తో షీట్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తరువాత మనం చేసుకున్న షీట్స్ మధ్యలో మనం చేసి పెట్టుకున్న కర్రీని పెట్టి రోల్ చేసి
వేడి నూనెలో ఫ్రై చేసుకుంటే మనకి కావలసిన స్ప్రింగ్ రోల్స్ రెడీ. అమ్మ చేతి వంటల్లో ప్రతిరోజు కొత్తదనం కోరుకునే పిల్లలు తన పుట్టినరోజు నాడు సరికొత్త రుచులతో పాటు ఒక మంచి సర్ప్రైజ్ కావాలనుకుంటారు. మీరు కూడా పిల్లలకి మంచి సర్ప్రైజ్ ఇవ్వాలనుకుంటున్నారా? చాలా సింపుల్ అండి. మీరు చేయాల్సిందల్లా మీ పిల్లలు పుట్టిన తేదీ అలాగే వారితో మీరు తీయించుకున్న ఒక లవ్లీ పిక్ నాకు పంపించండి. మీ పిల్లల కోసం ఒక మంచి రెసిపీతో పాటు మమ్మీస్ కిచెన్ ప్రేమతో తరపున వాళ్ళకి బర్త్డే విషెస్ కూడా అందజేస్తాం. మీరు మీ డీటెయిల్స్ పంపించాల్సిన మా మెయిల్ ఐడి mk.premato@gmail.com. ఒకవేళ మీరు ఈరోజు ఈ రెసిపీని మిస్ అయితే గనక మళ్ళీ చూడాలి అనుకుంటే సబ్స్క్రైబ్ అవ్వండి www.youtube.com/etv అభిరుచి. అదే ఫేస్బుక్ అయితే గనక www.facebook.com/etv అభిరుచి. మరి ఇదండి ఈరోజు బ్యాక్ ఫ్రమ్ స్కూల్ సెగ్మెంట్లో మనం చేసిన స్ప్రింగ్ రోల్స్. మరి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. రేపటి మన సెగ్మెంట్ పిల్లల పార్టీలో సరికొత్త ఐటెంతో మళ్ళీ మీ ముందుకు వస్తుంది స్వప్న, మమ్మీస్ కిచెన్లో ఎంతో ప్రేమతో. మరి అప్పటి వరకు ఈ రోజుకి బై బై.